ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏప్రిల్ నెల 21వ తేదీ నుండి ఏప్రిల్ నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతుల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి గురు గ్రహాలు, కన్యారాశిలో చంద్ర కేతు గ్రహాలు, కుంభరాశిలో కుజ శని గ్రహాలు, మీనరాశిలో బుధ శుక్ర రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా రాశ్యాధిపతి ఉచ్ఛలో ఉండడం, బృహస్పతితో కలిసి ఉండడం, అలాగే రాశిపైన బృహస్పతి దృష్టి ఉండడం, అలా విశేషాలు అనుకూలంగా కనబడుతున్నాయి. దానివలన చురుకైన నిర్ణయాలు తీసుకోవడం, అన్ని విషయాల్లో కూడా కొంచెం చురుకుగా ఉండడం, తెలివైన ఆలోచనలు చేయడం జరుగుతుంటుంది. దానితో పాటు మర్యాద, మన్నన, గౌరవం మొదలైన అనుకూలమైన స్థితిగతులు కలిగే అవకాశం బాగా ఉంది. మన ఆలోచన సరళి ఎక్కువ మందికి నచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 10 మందిలో ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు మన మాటకు విలువ, గౌరవం కలిగే అవకాశం బాగా ఉంది. ధన యోగాదులు కూడా బాగా అనుకూలంగానే ఉన్నాయి. అలాగే వ్యయస్థానాధిపతి ధనస్థానంలో ఉండడం అది అనుకూలమైన లక్షణంగానే చెప్పుకోవాలి. అయితే ఖర్చులు ఉంటాయి, కానీ అది దానికి తగినటువంటి ప్రతిఫలం వెంబడే కనబడే అవకాశం ఉంటుంది. అలాగే మనకు సంబంధించిన ఖర్చులు కూడా ఇతరులు పెట్టుకోవడం, అలాగే ఇతరులు మనకి అనుకూలంగా ప్రవర్తించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే 10 మందిలో మనకి కీర్తి, గుర్తింపు కలిగే అవకాశం బాగా ఉంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల్లో కూడా ఒక రకమైన ప్రత్యేకత మనకి ఇచ్చే అవకాశం ఉన్నది. అలా ఈ సింహరాశి వారికి ఈ వారం అన్ని రకాల విషయాల్లో కూడా, ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల కంటే కూడా కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఇచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంది. ధనయోగాదులు కూడా సాధారణంగా బాగానే ఉన్నాయి, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. 1, 2, 3 ధనయోగాదులు ఉన్నాయి. అంటే రకరకాల ప్రయత్నాల్లో ధనయోగం కలిగే అవకాశం ఉంది. ఆర్థికపరమైన వృద్ధి బాగానే కనబడుతుంది. కుటుంబ సభ్యులతో మంచి అనుకూలత ఉంటుంది. గృహ వాహన యోగాదులు అనుకూలంగానే ఉన్నాయి. అయితే మన ప్రయత్నాలు చేసే వాళ్ళకి ప్రయత్నం చేసినంత అనుకూలత కనబడుతుంది. రుణ సంబంధించిన విషయాలు బాగానే అనుకూలంగా ఉన్నాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. లోన్లు గట్రా రావాలంటే వాటి గురించి ప్రయత్నం చేస్తే అనుకూలపడే అవకాశం ఉన్నది. గృహ వాహన యోగాదులు, క్రయ విక్రయాదులు చేయాలనుకుంటే ఇది అనుకూలమైన సమయంగానే తెలుస్తుంది. విద్యా సంబంధించిన విషయాలకు కూడా ఇది ఈ వారం అనుకూలత బాగానే ఉంది. అలాగే కొత్త విషయాలు ఏదైనా తెలుసుకోవాలన్నా, నేర్చుకోవాలన్నా, కొత్త కోర్సులు చేసుకోవాలన్నా ఇది అనుకూలమైన సమయమే. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉన్నది. కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు, వివాహ సంబంధాలు చూసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా అనుకూల పడే అవకాశం బాగానే ఉంది. పాత మిత్రులు కలుస్తారు. అలాగే కొత్త పరిచయాలు అవుతాయి. చాలామందితో అనుకోకుండా ప్రయాణం చేయడం, మరి ఆ ప్రయాణాల్లో కూడా అనుకూలమైన స్థితిగతులు ఉండడం జరుగుతుంది.
ప్రయాణాల్లో కూడా మనకి లాభసాటైనటువంటి విషయాలే కనబడతాయి. కొత్త పరిచయాలు, ఆ పరిచయాల వలన మనకు ఉపయోగాలు ఉంటాయి. ఇలా ఈ వారం జరిగే విషయాలన్నింటిలో కూడా ఒక విధానం అనుకూల పరిస్థితులు కనబడుతున్నాయని తెలుస్తోంది. రియల్ ఎస్టేటు, షేర్ మార్కెట్ మొదలైన వ్యవహారాలు చేసే వాళ్ళకు కూడా ఈ వారం పెద్ద ఇబ్బంది లేకుండా అనుకూలమైన స్థితిగతులే కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు. కొత్తగా పెట్టుబడులు, డిపాజిట్లు చేసే వాళ్ళకి ఇది సరైన సమయమే. ఈ సమయంలో ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే అనుకోకుండా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. అయితే ప్రయత్నం చేసే వాళ్ళకి ఇంకా ఇంకా ఆర్థిక లాభాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. భాగ్యం బాగా వృద్ధి అయ్యే అవకాశం ఉంది. కొత్త వస్తువులు, కొత్త వాహనాలు, కొత్త వస్తువులు, గృహోపకరణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా మంచి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఉద్యోగ విషయాల్లో అనుకూలత ఉంది. అంటే మనం కోరుకున్నటువంటి బదిలీలు కానీ, ప్రమోషన్లు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలోనే రావాలని లేదు. ఈ వారంలో ఏదైనా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ముందు ముందు ఉపయోగపడే అవకాశం కూడా బాగానే ఉంది. కాబట్టి ఈ సింహరాశి వారికి ఈ వారం అన్ని రకాల విషయాల్లో కూడా కొంత లాభసాటిగానే కనబడుతోంది. అలాగే ఖర్చులు, అది కూడా సాధారణ ఖర్చులే, సాధారణ వ్యవహారాలే ఉంటాయి. అయితే తీర్థయాత్రలు అవి చేయవలసి వస్తుంటుంది. అలాగే ప్రయాణాలు, శుభకార్యాల నిమిత్తమైతే ఏమి, దైవ కార్యాల నిమిత్తమైతే ఏమి ప్రయాణాలు చేయడం, అనేక విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయని అర్థమవుతుంది. కాబట్టి ఈ వారం ఈ సింహరాశి వాళ్ళు ఏ పని చేపట్టినా కానీ అది అనుకూలమైన పరిస్థితుల్లోనే ఉంటుందని అర్థమవుతుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ సింహరాశి వారు ఈ వారం దత్తాత్రేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలమైన పరిస్థితుల్ని కూడా చూడవచ్చు. అనేక రంగాల్లో ఈ సింహరాశి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా విజయాన్ని సాధించగలుగుతారు. సినీ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ వీరి ప్రతిభకి అడ్డు లేకుండానే అనుకూలమైన ఫలితాలు చూసే అవకాశం బాగానే ఉన్నది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.